ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఆ చెమ్మ చెక్క స్కిట్ తో ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు వెంకీ along with his monkeys. So let's welcome them. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓచెలి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. అమ్మా స్టేజ్ మీదకి వచ్చి రాగానే ఎవరో మగ పురుషుని మనసు నా మనసును లాగుతున్నదే. ఆయన చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. ఒకసారి మగ పురుషుని చూద్దామా? చూద్దాం. అస్సలు తేడానే తెలీదు బాబా. బేసిక్ గా ఏంటంటే అండి పువ్వుల నుంచి కాయలు వస్తాయి, కానీ మేమేంటో కాయగా పుట్టి పువ్వుగా మారుతాం. ఇదిగో అక్కాయ్, ముందు మా గురించి చిన్న పరిచయాలు చేసేసుకుంటాము. నా పేరు చింతకాయ. మరి నా పేరు రేకాయ. నా పేరు ఉసిరికాయ. నా పేరు జాంకాయ. అన్ని కాయలే. ఈ మధ్య ఏంటంటే అండి ఎవరి కాళ్ళు ఎట్టేసుకుంటున్నారు, ఒకరి మీద ఆధారపడకుండా మాకు మేమే పెట్టుకున్నాం. టీవీ స్టాండ్లు, తబలా టీవీ, వాయించుకున్న వాళ్ళకు వాయించుకున్నంత. అంతేకాదండి, మా దగ్గర ఏది దాచుకో ఉన్నట్టు చూపించేస్తాం. ప్రత్యేక బేరాలే. బాలీవుడ్ లో బడాబాబులు, హాలీవుడ్ లో బామ్మలు అందరూ ఇప్పుకుంటున్నారని మేము ఇప్పుకుందాం అనుకుంటున్నాం. మనసు ఇక అన్ని అయిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు సిగ్నేచర్ తో మొదలు పెడదాం. అదేంటే మన బ్రాడ్ మ్యాస్ హౌస్ కదా, చెప్పుతో కొడతా సిల్లర్దానా. మేకప్ లేకుండా రశ్మిని, సిగ్నేచర్ లేకుండా మనల్ని ఎవరు గుర్తుపట్టరు. మనం అసలే ఇజ్రాల వజ్రాలం. అవునే. స్టార్ట్ చేద్దామా? రెడీ. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఎండాకాలంలో ఎండలు వెచ్చగా ఉంటది, అది శీతాకాలంలో చలి చల్లగా ఉంటది, వర్షాకాలంలోని మొత్తం తడిసిపోయి తడి తడిగా ఉంటదండి. ఆకరాల కాలం వస్తాయి, బాధగా ఉంటది అబ్బా. ఇప్పుడు ఏంటంటే వ్యాపారం. 200, 300, 500 ఏంటే టెంపరేచర్. ఈ అమ్మకడుపు మాడ, ఉష్ణోగ్రతలు అప్పుడే అయిపోయాయి. ఇప్పుడు వ్యాపార ప్రకటనలు అన్నాను నేను. విలన్ సైకిల్ తొక్కిన వాళ్ళకు తొక్కినంత తొక్కి తొక్కి మీరు అలసిపోవాలి, కానీ మేము మా సైకిల్ అస్సలు అలసిపోదు అబ్బాయి. విలన్ సైకిల్ నే తొక్కండి. ఇక వార్తల్లోకి వస్తే ముఖ్యాంశాలు. రోజు రోజుకి అడగంటిపోతున్న భూగర్భ జలాలు, ఇకపై ఏ బోర్లు పనిచేయమని చెప్తున్నా నిపుణులు. అమ్మగడు మాడ నేను చెప్పింది బావిలోని బోర్లే. చెప్పి కూడా అదే వాటర్ లేకపోతే ఎలా బతుకుతామంటున్నాను. అలాగా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రోజు రోజుకి బాగా పెరిగిపోతున్న స్టాక్ మార్కెట్. అబ్బా, అన్ని అలా పెరిగిపోతే ఎంత బాగుండేదో. ఏంటే నా హైట్. ఇప్పుడు ఏంటంటే ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అన్నమాట. కష్టం మీది ఫలితం మాది. అదేంటే అంటే వాళ్ళు కష్టపడతారు ఎక్సర్సైజులు చేసి, ఫలితం మనం పొందుదాము. ఇప్పుడు మనము యోగే నేర్చుకున్నాము, యోగే మాస్టర్ వెళ్తాం చప్పట్లతో. ఇది చాలా పొడుగుంది. ఏంటి అమ్మకడు పడ పొట్టాలి కన్నీ అందరి మీద కన్ను. ఉప్మా పంచులు వేసిన చూడలే గానీ ఛానల్ పేరేంటి? తబలా ఛానల్. వాయించుకున్నాడు వాయించుకున్నంత చూడలే గానీ మనం యోగాలోకి వెళ్దాం. ఫస్ట్ ప్రాణవాయువుని తీసుకోండి, ఇలా చేతులు పెట్టి పేల్చండి. ఏం చేస్తున్నారు? ప్రాణవాయువు పీల్చుకుంటున్నాం. ప్రాణవాయువుని పీల్చుకోమన్నా, నా ప్రాణాన్ని పీల్చుకోమనలేదు. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే మనం మనిషి అందంగా ఉండాలంటే సొట్ట ఉండాలి, అందంగా ఉండకూడదంటే పొట్ట ఉండాలి. ఆ పొట్ట లేకుండా ఎక్సర్సైజ్ నేర్పుతాను, నేను చెప్తాను. ఒకసారి చేతులు పెట్టుకోండి. ఓకే, రెడీ అమ్మా? రెడీ, 1 2 3 యాక్షన్ అమ్మా. ఓకే. ఒరే రే
ఏదో తేడా ఉంది ఇది. పొట్ట తగ్గాలంటే ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, డిప్స్ కొట్టాలి. ఓకే ఇది ఇలా జాన్లో కొలుచుకోండి, జాన్లో కొలుచుకుని ఓకే రెడీ ఇదేంటి ఎక్కడ దూరాడు రే. ఇదిగో ఈ మీకు వచ్చినా లేవు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధ్యానంలోకి వెళ్దాం. ధ్యానం ఎలా ఉంటదంటే ఫస్ట్ జనాల్లోకి ఎందుకు రూమ్ లోకి వెళ్దాం పద. ధ్యానంలోకి వెళ్తే ఎలా ఉంటదంటే ఏదో జరుగుతున్నట్టు ఉంటదిరా, ఏమీ జరగదు కానీ ఏదో జరుగుతుంది. ఓకేనా జాస్ పెట్టండి, పక్కిన డాస్ మీద జాస్ పెట్టండి. ఓకేనా రెడీ 1 2 3. ఏదో జరిగిందిరా, ఏదో జరిగినట్టు ఉంటది బాయ్యా, కానీ ఏది జరగదు. ఓకే రెడీ అమ్మా 1 2 3. గెస్ట్ ఎంట్రీ అని చెప్పి గేల్ దగ్గర ఎంట్రీ ఇస్తారు. ఆర్పీ గడి కంటే అదవల్ల తయారయ్యారు. ఇప్పుడు ఏంటంటే చిన్న ఇంటర్వ్యూలు తీసుకుందాము. ఇప్పుడు మన దగ్గరకు ఒక గెస్ట్ రాబోతున్నాడు. ఎవరా గెస్ట్? ఆయన పేరు గేపి. అమ్మో చాలా పెద్ద హీరోనే. అవునా ఇప్పుడు గేపి గారిని పిలిచేసుకుందాం. ఓకేనా? ఓకే చప్పట్లు. అక్కాయ్ బాగా కొడుతున్నాడే కాలు మారా. ఇదిగో రాబాయ్య నా మీద కూర్చో. అన్ని ఇంటర్వ్యూలో పక్కన కూర్చోబెట్టుకుంటారు, మా ఇంటర్వ్యూలో మీద కూర్చోబెట్టుకుంటాను. రాబాయ్య కూర్చునేది నాకు అర్థం కదా. ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఇండస్ట్రీలో ఇంతమంది ఉండగా మీరు నన్ను మాత్రమే పిలిచారంటే మీ దృష్టిలో నేను అంటే ఒక స్థాయిలో ఉన్నాననే కదా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. నాకు కానీ తెక్క రేగిందంటే పద్ధతిగా ఉండదు. ఎందుకంటే మీరు మా ఊరు సగుటూరుకి వెళ్ళి ఆర్పి అలాంటోడంటే చిన్న పిల్లాడు కూడా తడుకోకుండా నా గురించి ఏం చెప్తాడు తెలుసా? అంటే ఒక అద్భుతమైన వ్యక్తినే కదా మీరు అనేది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బాయ్యా, మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. అసలు మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీరు ఇంత పెద్ద హీరో కదా, మీకు హీరోయిన్ తో ఏ అఫైర్ లేవా? అయ్యా గాసిప్స్. ప్రపంచంలో ప్రతి హీరోకి హీరోయిన్ కి ఖచ్చితంగా గాసిప్స్ ఉంటాయి, నాకు మాత్రమే ఉండవు. ఎందుకంటే నేను ఒక పెద్ద అద్భుతమైన వ్యక్తినే కదా మీరు అనుకుంటున్నారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. నా నుంచి మీకు ఏం కావాలరా? ఇలా అడగా బాగుంది. ధనరాజు రారా. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. బాగుంది వెంకీ, థ్యాంక్ యూ మేడం. చక్కగా చేశారు. వాతావరణం గానీ వ్యాపారం గానీ అన్ని కూడా, అండ్ ఒక్కొక్కరికి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చారు. అందరికి కూడా మంచి డైలాగ్స్, బాగా ఫన్ జనరేట్ అయింది. ఆర్పీది మాత్రం సూపర్గా ఉంది. ఆ డైలాగ్ చెప్పి ఆపినప్పుడంతా మీరు క్లాప్స్ కొట్టి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. చాలా బాగా అనిపించింది. నాగ్ బాబు సార్, ఆర్పీ వచ్చిన తర్వాత ఆ క్లాప్స్ తోటి ఇన్ని రకాల మీనింగ్లు తీసుకొచ్చారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బాగా ఎంటర్టైన్ చేశారు. గుడ్ ఆర్పీ, గుడ్ వెంకయ్య. థ్యాంక్ యూ సార్.